ఆంధ్రప్రదేశ్లో రాజకీయం సైలెంట్ మోడ్లోకి వెళ్ళింది. దానికి కారణం జనసేన, బీజేపీ. చాలా కాలం నుంచి జనసేన, బీజేపీ ప్రజా ప్రతినిధులు వార్తల్లో కనిపించడం లేదు. ఎందుకు ఏంటి అనేదే ప్రెజెంట్ ఏపీ రాజకీయాల్లో ట్రెండ్ అవుతున్న వార్త. ఏపీలో బీజేపీ, జనసేన నుంచి నాయకులు, కార్యకర్తలు చాలానే ఉన్నారు. అయితే వీరి యాక్టివిటీ కొన్ని రోజుల నుంచి పత్రికల్లో కనిపించడం లేదు. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళ నిత్య కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారాలు లేదా అఫీషియల్ మీటింగ్లు ఇంకా ఏవైనా సరే పత్రికల్లో కనిపిస్తున్నాయా? తెలుగుదేశం ప్రజా ప్రతినిధుల వార్తలతో పోల్చుకుంటే అసలు జనసేన, భాజపా ప్రతినిధులు ఉన్నారా అన్నదే అనుమానంగా కనిపించేలా ఉంది వ్యవహారం. ప్రజా ప్రతినిధులు అన్నాక నిత్యం ఏదో ఒక వ్యవహారం ఉంటూనే ఉంటుంది. సమీక్ష సమావేశాలు ఉంటాయి, లోకల్ పర్యటనలు ఉంటాయి, అధికారులకు ఆదేశాలు ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. అదే మంత్రులు అయితే ఫుల్ బిజీగా ఉంటారు. మరి ఎందుకు వీరి వార్తలు ఎక్కడ ఒక్కటి కూడా కనిపించడం లేదు? ఇప్పుడే ఇది టాపిక్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కీలక మంత్రి మనోహర్ వార్తలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. మిగిలిన వారి వార్తలు అస్సలు లేనే లేవు. ఇక మంత్రి సత్యకుమార్ స్టార్టింగ్ లోనే నేనున్నానంటూ పలకరించి వెళ్లాడు. ఇప్పుడు అస్సలు ఆయన కనిపించడమే లేదు. పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ అన్ని తానై కొత్త ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో కనిపించాడని చెప్పాలి. ఇప్పుడు అసలు ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆయన లోకల్ గా ఉండి ఉండొచ్చు, ఢిల్లీలో ఉండి ఉండొచ్చు, కానీ పత్రికల్లో మాత్రం కనిపించడం లేదు. ఇక జనసేన, భాజపా ఎమ్మెల్యేల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళెవరో, ఎక్కడ ఉన్నారో అందరికీ అంతు చిక్కని ప్రశ్నలా మారింది. ఒక్కసారిగా ఓ గ్రూపు ప్రజా ప్రతినిధుల వార్తలు అన్ని ఒక్కసారిగా మీడియాలో కనిపించకుండా పోవడం ఏంటి? ఏదో జరుగుతోంది. అన్ని మీడియా సంస్థల్లో ఒక్కసారిగా అంతమంది యాక్టివ్నెస్ కనిపించకుండా పోవడం అంటే ఏదో విషయం ఉండాలి, ఏవో ఆదేశాలు ఉండాలి, ఏదో ఆలోచన ఉండాలి. లేదా వీరంతా తమ తమ పనులు చాలా సైలెంట్ గా చేసుకుంటూ వార్తలకు దూరంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క జనసేన ప్రజా ప్రతినిధుల మీద జనాల్లో అసంతృప్తి ఉందని, వారు మళ్ళీ టికెట్ ఇస్తే గెలవరంటూ సర్వే ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ఏడాది అయింది అంతే. ఇలా ఉంటే రేపు భవిష్యత్తులో ఎన్నికల వేళ ఇబ్బందిగా ఉండదా? తాము గెలిపించినా యాక్టివ్ గా లేరని జనం భావించరా? కావాలని ఈ ప్రజా ప్రతినిధులు అందరి గ్రాఫ్ పెరగకుండా చేస్తున్నారా, చూస్తున్నారా? ఇలా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయినట్లు అనిపిస్తున్న ప్రజా ప్రతినిధులు అంత ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. లేదు అంటే 4 ఏళ్ల తర్వాత టికెట్ రావడం, పోటీ చేయడం సంగతి అలా ఉంచితే రాజకీయంగా ఎదగడం కష్టమైపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి నుంచి గమనించి యాక్టివ్ కాకపోతే మళ్ళీ ప్రజల్లోకి వెళ్లడం కష్టమని చెప్పాలి. అది విషయం.